వాళ్ళమ్మో వీళ్ళ ఇంట్లో పని ఎక్కువ, జీతం తక్కువ. ఇంట్లో పని మానేసి ఇంకో ఇంట్లోకి చేరిపోవాలి. భవతి భిక్షాందేహి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. భవతి భిక్షాందేహి. ఎవరో పిలుస్తున్నారు. వస్తున్నా. నేను భిక్షగాడిని కాదు, రావణాసురుణ్ణి. నేను సీతాదేవిని కాదు, పని మనిషిని. దీనమ్మ రాంగ్ టైంలో వచ్చానే. అయినా పర్లేదు, మండోదరికి పని మనిషి లేదు, పని మనిషిగా పెట్టుకుంటా నిన్ను. రాముడి కోసం వానర సైన్యం వచ్చినట్టు నా కోసం ఈ కాలనీ మొత్తం వస్తుంది. ఈ కాళ్ళు అందరింట్లో పనిచేసేది నేనే, తట్టుకోలేవు. వామ్మో, ఎంతమంది మొగళ్ళతోనైనా యుద్ధం చేసినా పర్లేదు, కానీ ఒక్క ఆడదాంతో యుద్ధం చేస్తే నరకం డోర్స్ ఓపెన్ అవుతుంటాయి. ఈ ఆడలతో యుద్ధం అంటే కష్టం. తప్పుడేక మూసుకొని ఇక్కడ నుండి పోయింది నయం. అమ్మ పోయేస్తా, నేను నిజంగా బిచ్చగానే, రావణాసురుని కాదు. ప్రాంక్ చేశా నీతో. నేను పని మనిషిని కాదు, ఈ ఇంటి ఓనర్ని. నేను కూడా నీతో ప్రాంక్ చేశా. నీకు ధర్మం చేస్తే నేను లాస్ అవుతా కదా. ఓర్ని, నువ్వు మామూలు లేడీవి కాదే, మాయ లేడీవి. తను పోకుంటే అట్లా కాడ తెచ్చి నీ పిర్ర మీద వాత పెడతా. దొబ్బై